అసలు దేశంలో ఎడ్యుకేషన్ పాలసీ ఎలా ఉంది? అసలు చాలా వర్స్ట్ ఉంది ఎడ్యుకేషన్ పాలసీ. అసలు వాళ్ళకి భయమే లేదు. మీరు ఒక నీట్ స్టూడెంట్ గా మద్దతుగా వచ్చారు. అసలు యువత ఏం కోరుకుంటుంది? దేశంలో ఏం లోపాలు ఉన్నాయి? దేశంలో చాలా లోపాలు ఉన్నాయి. మెయిన్లీ ఎడ్యుకేషన్ అయితే అసలు చాలా ఘోరంగా ఉంది. అసలు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడానికే రావట్లేదు. పైసలు అంత కోట్లు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? అసలు వాళ్ళకి ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ లో పంపిస్తా అని అంటున్నారు. పేపర్లు ముందేమైంది? వాళ్ళకి అసలు భయం లేదా? ఇట్లా పెడుతున్నామని, పేపర్ లీక్ అవుతారని. వాళ్ళ పాలకులు చెప్తా ఉన్నారు దేశం వెలిగిపోతుంది, అద్భుతంగా ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం లేదండి, ఏం వెలగట్లేదు. స్టూడెంట్స్ అందరూ స్ట్రెస్ డిప్రెషన్ తో ఉన్నారు. వాళ్ళకి ఏం అర్థం కాదు. వాళ్ళ పేరెంట్స్ 3 గంటలు బయట ఎగ్జామ్ ఎండలో నిల్చొని ఉంటారు. ఆ స్ట్రెస్ ఎగ్జామ్ 1 ఇయర్ మొత్తం పేపర్ ఎట్లా వస్తుందో తెలియదు, ఏం తెలియదు. వాళ్ళకి ఇష్టం వచ్చి ప్రతి ఇయర్ ఎట్లా పడితే అట్లా ఇస్తారు పేపర్. అంటే సిస్టమ్స్ మారాలా, గవర్నమెంటే మారిపోవాలి. ఇప్పుడు దేశం యువత చేతుల్లోకి రావాలని కోరుకుంటారా? అవును. ఎందుకు ఇప్పుడున్న పాలకులు సరిగా లేదా? వాళ్ళ పాలన లేదు, అస్సలు లేదు. అది తెలిసిపోతుంది. వాళ్ళ నెగ్లిజెన్స్ చాలా మంచిగా తెలిసిపోతుంది. వాళ్ళకి అసలు భయమే లేదు. 25 lakhs స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసిరు. మేబీ 22 lakh మెంబర్స్ రాసినారు అనుకుంటా. అసలు వాళ్ళకి భయమే లేదు. ఎంత మంది పిల్లలు రాస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో రాస్తారు. వాళ్ళకి అసలు భయమే లేదు. కేవలం 135 క్వశ్చన్స్ లీక్ అయినాయి అని చెప్పేసి చెప్తారు. 135 క్వశ్చన్స్ అంటే 600 మార్క్స్. వాళ్ళకి అసలు బ్రెయిన్ ఉందా? ఎంత కష్టపడితే 600 మార్క్స్ వస్తుంది వాళ్ళకి తెలుసా? లేదు, తెలియదు వాళ్ళకి. వాళ్ళు రాసినారా నీట్ ఎగ్జామ్? ఇప్పుడు దేశం యువత చేతుల్లోకి రావాలని కోరుకుంటుందా? యువత జెన్జీ యువత ముఖ్యంగా అంటే అంత నాకు తెలియదు, కానీ రావాలని కోరుకుంటున్నాం. అంటే చాలా గవర్నమెంట్ లో చాలా నెగ్లిజెన్స్ చూపిస్తుంది. చాలా మార్పులు జరగాలి, గట్టిగా జరగాలి. అసలు వాళ్ళకి ఏందో భయం లేదో, ఏందో రాజీనామా చేసేయాలి. ఈ ప్రొటెస్ట్ ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రిజిగ్నేషన్ ఇవ్వాలి. అది మెయిన్. ఆయన రిజిగ్నేషన్ ఆయన ఇప్పటి వరకు దగ్గర దగ్గర మోర్ దాన్ 4-5 లీక్స్ అయినాయి. ఎగ్జామ్ 2024 నీట్ లీక్, ఎస్ఎస్సి సిజిఎల్ లీక్, ఇంకా మొన్న ఎస్ఎస్సి జీబీ ఎగ్జామ్, బీఆర్ లైన్ ఎగ్జామ్, అవన్నీ లీక్స్ అయినాయి. అందుకే ఆయనకి కరెక్ట్ చేయడానికి వస్తలేదు మినిస్ట్రీ. అందుకే ఆయన కోసం రిజిగ్నేషన్ అడగడానికి అంత ప్రొటెస్ట్. ఆయనని బీజేపీ ఎందుకు ఇట్లా పట్టుకొని ఉంటుందంటే ఆయన ఒడిశాలో మెయిన్ పార్టీ మెంబర్. ఆయన ఉండడం వల్ల వెస్ట్ బెంగాల్ ఇంకా ఒడిశా ఈ 2 ఎలక్షన్స్ వల్ల ఫరక్ పడతాయి. ఆయన ఉంటే ఓట్లు పడతాయి, బీజేపీ పేరు మీద ఓట్లు పడతాయి. అందుకని ఆయన ఎంత అడిగినా ఆయన రిజైన్ చేస్తలేరు. ఎంత మంది అడిగినా, ఎంత మంది చచ్చిపోయినా. ఇది మెయిన్ రీజన్. ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే ఏ పొలిటికల్ పార్టీకైనా వాళ్ళ ఓట్ల కంటే ఏది ఎక్కువ కాదు. వాళ్ళ పవర్స్ ఉండాలి, అదే ఫస్ట్ ఉండాలి. అది మెయిన్ ఏ పార్టీకైనా. సో అందుకని వాళ్ళు ఎవరు చనిపోయిన వాళ్ళకి ఫరక్ పడదు. ఫరక్ పడతాయి అంటే ఎక్కువ మంది చనిపోతే పడతాయి, 5-10 మంది చనిపోతే ఎక్కువ ఫరక్ పడదు. సో దీని వల్ల వాళ్ళకి ఓట్లే ఎక్కువ అంటారు. నేనైతే జెన్జీ యువత మార్పు మార్పు ఏం కోరుకుంటుంది అంటే ప్రజలందరూ కరెక్ట్ ఉండాలి. పొలిటికల్ పార్టీస్ మన కోసం పనిచేయాలి, మనం వాళ్ళ కోసం పనిచేయడం కాదు. సో ఇది జెన్జీ కోరుకుంటుంది. ప్లస్ జెన్జీకి ఏం కావాలంటే మంచి పొలిటీషియన్స్ కావాలి, మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే పోలీసులు అందరూ కావాలి. కరప్షన్ అంతా జరిగిన వల్ల మొత్తం అందరికి విసుకొచ్చేసింది. ఇది మెయిన్. ఓత్ ఆఫ్ సీక్రసీ, ఓత్ ఆఫ్ ఆఫీస్ అని ఉంటది. ఓత్ ఆఫ్ ఆఫీస్ లో ఏమని చేస్తాడు? నా పదవి ఉన్నంత కాలం నేను ఈ పర్టికులర్ ఏదైతే నేను పోర్ట్ఫోలియో ఉందో ఆ వ్యవస్థలో ఏది జరగకుండా చూసుకుంటానని ఓత్ చేస్తారు. సో మనం ఏమడుగుతున్నాం? నువ్వు ప్రమాణం చేసావు అబ్బాయి, ప్రమాణం నిలబెట్టుకోలేకపోయావు, అందుకే రిజైన్ చేయని అడుగుతున్నాం. సో ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణం చేసి వచ్చాడండి. ఎంపీ అయిన తర్వాత ప్రమాణం చేసి మంత్రిగా విద్యాశాఖను కాపాడుతాను అన్నాడు. కాపాడలేకపోయినప్పుడు రిజైన్ చేయమంటారు అంతే. జెన్జీ నడుస్తా ఉంది దేశంలో, వేరే రాష్ట్రాల్లో కూడా నడుస్తా ఉంది. అసలు దేశం నుంచి యువత ఏం కోరుకుంటున్నారు? ఎందుకు ఇట్లా రోడ్ల మీద లోపాలు ఏమున్నాయి దేశంలో? సింపుల్ లాజిక్ అండి. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మీ వీధిలో చెత్త క్లీన్ చేయాలి. వారం రోజు చేయలేదంటే ఏం చేస్తారు? మీరే క్లీన్ చేసుకుంటారు. అవునా కదా? మీరే క్లీన్ చేసుకుంటారు. సేమ్ అలాగే వ్యవస్థని వీళ్ళు చిన్న భిన్నం చేసేసి ఒక చెత్త గుంటలా చేసేస్తే యువత చూసి చూసి ఏం చేస్తున్నారు? ఇంకోటి మీకు థ్యాంక్స్ చెప్పాలి, మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీలాంటి ఇండిపెండెంట్ మీడియా ఉంది కాబట్టి ఇలాంటి ఇప్పుడు చూడండి ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా మైక్స్ ఏం కనపడవు, ఓన్లీ ఇండిపెండెంట్ మీడియా కనబడుతుంది.
ఎందుకంటే మీకేం పేజ్ అయిపోయినా మీరు వచ్చి కవర్ చేస్తారు. సో ఇలా కవర్ చేసిన ఇష్యూస్ జనం దాకా రీచ్ అయినాయి కాబట్టి మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. జెన్జీని మీరు వాళ్ళకి అవగాహన కల్పించారు ఏం జరుగుతుందో. సో ఈ చెత్త అంతా మీరు వాళ్ళకి చూపించారు కళ్ళ కట్టినట్టు. దాని మీద వాళ్ళు రియాక్ట్ అయ్యి ఇప్పుడు వచ్చి ఏమంటున్నారు, మేము క్లీన్ చేసుకుంటాం మీరు చేయపోతే అంటారు. ఇప్పుడు ఇది నీటితో ఆగిపోద్దా అంటే, నీటిది వీళ్ళు కరెక్ట్ చేసుకుంటే ఇంకా మిగతా చెత్తని వాళ్ళు ప్రభుత్వాలు క్లీన్ చేసుకుంటే ఇది ఇక్కడతో ఆగుతుంది. లేదు ప్రభుత్వం ఇది క్లీన్ చేసుకోవట్లేదు అనుకోండి, వేరే చోట కూడా క్లీన్ చేయడానికి వెళ్తారు. దేశంలో ప్రధానంగా లోపాలు ఏం కనిపిస్తున్నాయి మీకు యువతగా? ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరైనా సరే అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు వేరు, అధికారంలో వచ్చాక మాట్లాడే వేరు. రెస్పాన్సిబిలిటీ అనేది వదిలేస్తున్నారు గాలికి. అవును, మనం చాలా మందిని చూస్తున్నాం. ప్రతి పార్టీ ఎవరైనా నేమ్ చెప్పడం ఎందుకు కానీ ఎవరైనా మార్చేస్తారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అధికారంలో వచ్చిన వాడు ప్రతిపక్షంలో ఉన్నవాడి కంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి, చాలా అకౌంటబుల్ గా ఉండాలన్నమాట. సో అలా అకౌంటబుల్ గా ఉన్నప్పుడు మాత్రమే మనకి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. అధికారంలో ఉన్న వాళ్ళు రిలాక్స్ అయ్యారనుకోండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎంత మాట్లాడినా వేస్ట్. మళ్ళీ ప్రతిపక్షం వాళ్ళు అధికారంలోకి వస్తారు, మనకు చిరాకు వచ్చి ఆ గవర్నమెంట్ మారుస్తాం, మళ్ళీ వాళ్ళు అదే రిపీట్ చేస్తున్నారు. సో మన లైఫ్ లో మన బ్రతుకులో ఏం మార్పులు జరగట్లా. జరగాలి అంటే ఏంటంటే వాళ్ళకు రియలైజేషన్ రావాలి, పొలిటికల్ రియలైజేషన్. ఇప్పుడు తమిళనాడులో చూసారు కదా, అక్కడ ఫీజులు ఇంతే పెట్టాలని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ కూడా పెట్టండి. అక్కడ అది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఫీజులు దయచేసి తగ్గించండి, ఇంత ఫీజే పెట్టండి అని మీరు కూడా చట్టాలు చేయండి. రాష్ట్రాలలో దేశాలలో యువత రావాలా, యువత పాలించాలా దేశాన్ని రాష్ట్రాన్ని? మీరు పాలిస్తే మాకు ప్రాబ్లం ఏం లేదు, మీరే పాలించండి, కానీ బాగా పాలించండి. లేదు మీరు పాలించలేమంటే మాకు అప్పగించండి, అంతే. Nation wants to know, Narendra Pradhan ji, when you are going to resign? Cockroach Party, Hyderabad.